లాస్ట్ రౌండ్ చేసింది మన సబ్స్క్రైబరు మన కస్టమర్ పిలిస్తేనే ఊరికి వచ్చాము. మిన్నల్లా గబ్బర్ సింగ్ ఎద్దుల పోటీకి వచ్చాము. చెప్పాము 25,000 పని చేస్తున్నామని. అదే వర్కే ఈయన ఇన్వైట్ చేయడం వల్ల వచ్చాము ఊరికి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ ఊళ్ళో జాతర అయితే పిలిచే నేను వస్తాను. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు ఆయన స్నేహితుడు మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా మన ఊరికి వచ్చేసిందండి. యూట్యూబ్ లో మీరు హ్యాపీగా లైవ్ టెలికాస్ట్ అన్నా లైవ్ పెట్టండి, ఎందుకైనా మంచిది. లైవ్ టెలికాస్ట్ పెడితే ఇంకా బాగుంటుంది. మరి ఈ రోజు మన చనుగొండ్ల గ్రామంలో యూట్యూబ్ ద్వారా లైవ్ చాలా మంది చూసుకోవచ్చు. అన్ని విధాలుగా మనం అందరం కూడా సహకరిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం గావిస్తూ ఇక్కడ మనం ముందరికి కనిపిస్తున్నాం కూడా మనం కనబడకుండా పోతున్నాం. ఇది మన సన్నగండ్ల గ్రామంలో కర్నూలు జిల్లా, మనది కర్నూలే. పక్కన గూడూరు మండలము సన్నగండ్ల గ్రామంలో ఇది ఏంది జాతర శివరాత్రి అది జరుగుతుందంట. నాకు కూడా తెలియదు. మన కస్టమర్ చెప్పాను కదా, మన కస్టమర్ గడి పిలవడం వల్ల నేను వచ్చాను. నేను కూడా ఒక బైక్ రేస్లో పాల్గొన్నాను, ప్లస్ వీడియో మొత్తం తీయడం జరిగింది. అది మొత్తం ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీ ఊర్లో కూడా మన కస్టమర్స్ ఎవరైనా కానీ ఫోన్ చేయండి. మీ ఊళ్ళో కూడా జాతర చేతులను వచ్చి తీసుకొని వస్తాను అనమాట. పందెం పోటీ సమాధి నాగలిజేమ నుండి మరియు వైకానపురం తిరిగి వెళ్ళి వచ్చుటకు సమయం ఇప్పుడు మేము చెప్తాము. ఆ టైం చెప్పినప్పుడు ఒక్కొక్కరు 100 ఎంట్రీ ఫీజు కట్టడం జరిగింది. మరి దాతలు ఈరోజు సనగొండ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మనము ప్రతి తిరునాళ్ళ చేసుకుంటున్నాము. ప్రతి ఆటల పోటీలు పెడుతున్నాము, సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతున్నాము, భక్తి ప్రవచనాలు పెడుతున్నాము. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మన గ్రామము ఎల్లవేళలా జిల్లా స్థాయినే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పోవాలని చెప్పి ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపట్టాలనే ఉద్దేశంతోనే మరి దాతలు ముందుకు వచ్చినారు. కాబట్టి ఈ కార్యక్రమానికి దాతలు నిన్న ఒక కార్యక్రమం జరిగింది. గ్రామ దాతలు కూడా 8 మంది దాతలు ఇచ్చినారు. అక్కడ స్టేజ్ వేసి వివిధ జిల్లాల నుండి కూడా రామాక్షిని తొలుకొని వచ్చి రామార్పించడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ డ్యాన్స్ కార్యక్రమం కూడా బడి పిల్లలకు ఆహ్లాదకరంగా చిన్నపిల్లలతో డ్యాన్స్ చేయించి వాళ్ళకు ఉత్తేజపరచాలని అది ఉంది. బండాలాగుడు పోటీలు ఉన్నాయి, ఇంకా స్లో బైక్ మోటార్ రైస్ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ మన గ్రామానికి తిరునాళ్ళకి విచ్చేసిన వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ప్రజలు, వాళ్ళ బంధువర్గాలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఫస్ట్ నిన్నటి కార్యక్రమం అయిపోయింది. ఈరోజు సెకండ్ కార్యక్రమము మరి పరుగు పందెం పోటీలు జరుగుతున్నాయి. కాబట్టి దాతల పేర్లు చదువుతాం. మొదట శ్రీ ఎన్ దౌలా 5,016 ఫస్ట్ ప్రైజు. అంటే ఏమి పరుగు పందెం కానపురంలో పోయిన తర్వాత బయట మీకు చీట్ ఇస్తారు. ఆ చీట్ తీసుకొని ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ మేము లైన్లో ఉంటాము. ఎవరు ఫస్ట్ చీట్ తెచ్చిస్తే ఏ నంబర్ అయినా సరే మేము వాళ్ళు ఫస్ట్గా పరిగణిస్తాము. సెకండ్ వస్తే సెకండ్ వాళ్ళని పరిగణిస్తాం, థర్డ్ వస్తే పరిగణిస్తాం. ఇది ఈ రస్త పొడుగుతా ఎవరైనా సరే సైకిల్ మోటార్లు మనిషి ఏంట నీళ్లు కొట్టుకుంటూ నీళ్లు దాక్కుంటూ అంటే ఒక్కరు ఉండాలంటే ఎవరైనా సరే ఒక్కరు ఉండాలా. 2-3 ఉన్నారంటే మాత్రము రేపొద్దున ఆ పిల్లోడు కింద పడి మా ఊడు ఫస్ట్ వస్తుండే వాడు కాలు తట్టుకున్నా వీడు కాలు తట్టుకున్నా అని మాత్రం మాకు సంబంధం లేదు. ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలు. ఇవన్నీ చెప్పాలి కదా మేము. జరిగినాయి కాబట్టి చెప్తున్నాము. మధ్యలో ఎవరు చూడకూడదు చెప్తున్నా. నిర్వాహకులు మాత్రమే ఒక 10 మంది మాత్రమే సైకిల్ మొట్టేసుకుని మీ ఎంట వస్తారు. పక్కన ఎవరైనా ఉంటే కూడా ఇది పెద్దలతో కొట్టేది గ్యారంటీ ఇస్తాం. వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇంతకంటే కల్లవర్గిరి మహేష్ ఎవరు 5 మంది. నెక్స్ట్ 6 మంది దివాకర్ కొంచెం కనబడతాడు. వాళ్ళ మధ్యన రస్తా కనబడతారు, మీరు చూసుకోండి. మీరెవరు నిలబెట్టే తర్వాత
దానికేమి తొందరపడితే నేను మల్లేసు మాత్రమే మీరు పరిగెత్తాలి. स्टार्ट करो हो गया సార్ కొంచెం लेकुंटे मेरे पोइना वेस्टे 2 जने लेको जाएंगे जाते निदान होता लो फस्ट ने मारना साल लास्ट टाइम फस्ट ఎంత గుంజితే అంతే మీరే जा रहा था कंपलसरी కానీ కానీ కొట్టు ఎండలు ఏం కాదులే కొట్టు నువ్వు అవుటేనా పోనట్లా వస్తానులే యూట్యూబ్లో ఆల్రెడీ లైవ్ రాదు లైవ్ అక్కడ పోయిన తర్వాత పెడతా
వాటర్ బ్యాగ్ నాకు సైడ్ జరగన్నా వాటర్ బ్యాగ్ సైడ్ ప్లీజ్ వాటర్ బ్యాగ్ అందుకని మేము బాబు దివాకర్ భాష కొద్దిగా భాష పట్టుకోమా థర్డ్ ప్రైజ్ రాజశేఖర్ పందిపాడు దండే బాగా మాధవ స్వామి బదులు లక్ష్మీపురం పక్కనే సనగల గ్రామంలో నేను కూడా పోటీ చేస్తున్నాను. ఎవరు ఫస్ట్ ప్రైజ్ తెలిసి చూద్దాం. ఏంది రాది పంచ కింది కనుకో అలాగే గౌరవనీయ పెద్దలు శ్రీ విజయ ప్రతాప్ రెడ్డి గారు, అలాగే తిరుమల రెడ్డి గారు, కెనరా బ్యాంక్ మేనేజర్ గారు, అలాగే పి మధుమోహన్ గారు, అలాగే జి మల్లారెడ్డి గారు, మల్లికార్జున గారు, తానాపురం మాస్టర్ ప్రకాష్ రెడ్డి గారు, చంద్రగారు వెంకటేశ్వర గారు, కాడయ్య గారు కృష్ణ గారు, అలాగే గోవిందయ్య గారు, నరసింహుడు గారు, కాడయ్య గారు వెంకటేశ్వర గారు, మరి అందరూ కూడా రావాలండి. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ మానాపురం భారతీయ గారు, రామచంద్ర గారు, వెంకన్న గారు, రవి గారు, నంగి వీరన్న గారు, అలాగే జి వెంకటేష్ గారు, బి రామాంజనేయులు గారు, రంగనాయుడు, అలాగే రంగనాయుడు గారు, నాగయ్య గారు, దత్తయ్య గారు, సంగి రాముడు గారు, ఉరుకుంద గారు, బెలసాబ్ గారు, గబ్బర్ సింగ్ మిన్నల్ల గారు, అందరూ కూడా జరగండి అడ్డము అండి మీరు ఇక్కడే రాని ఇక్కడ రాని మీరు ఇక్కడ రాని అక్కడ అక్కడ ముందుకి ఈయన జరగమని అడ్డం ఫస్ట్ పెద్ద మనిషిని
హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరి నాటి కార్యక్రమాన్ని వృషభరాజులో బెండ్లాగుడు పోటీలకు విచ్చేసినటువంటి అత్యంత మహారథులు పెద్దలందరూ కూడా మరి నాటి కార్యక్రమంలో మొదటి బహుమతి 10,000 రూపాయలు దాతగా ప్రదాతగా గౌరవనీయ పెద్దలు శ్రీ కె విజయ ప్రతాప్ రెడ్డి గారు దాతగా ముందుకొచ్చారు. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలండి. అలాగే రెండవ బహుమతి 7,516 టీచర్ గా ఉపాధ్యాయుడిగా ఉంటున్నటువంటి గౌరవనీయ పెద్దలు కె తిరుమల రెడ్డి గారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. తిరుమల రెడ్డి సార్ గారు ఎక్కడున్నా రావాలి, మరి వారు కూడా రెండవ బహుమతి దాత. అలాగే మూడవ బహుమతి దాత శ్రీ అశోక్ కుమార్ కెనరా బ్యాంక్ మేనేజర్ 5,016 అందించారండి. వారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. అలాగే నాలుగవ బహుమతి శ్రీ మధుమోహన్ గూడూరు పోలీసులు, మరి వారు వృత్తిరీత్యా పోలీసుగా ఉంటూనే మధుమోహన్ గారు మనకు సహకారాలు అందిస్తూ ఉన్నారండి. నాలుగో బహుమతి 3,016 అందిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో దాతలుగా ప్రదాతలుగా వచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమంలోకి మరి ఎంతో మంది ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం అన్ని విధాలుగా దాతలుగా ప్రదాతలుగా ముందుకొచ్చినటువంటి ఖర్చు దాతలుగా మరి జి మల్లారెడ్డి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు 10,000 రూపాయలు. అలాగే వ్యాపారవేత్త కానాపురం వాస్తవ్యులు మల్లికార్జున గారు వారు 10,000 రూపాయలు. అలాగే కాడయ్య గారి వెంకటేశ్వర్లు గారు మరి వారు కూడా 3,000 రూపాయలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో కె ప్రకాష్ రెడ్డి గారు ఫర్టిలైజర్ షాప్ ఓనర్ గారు అధినేత వారు 3,000 రూపాయలు. అలాగే కాడయ్య గారి కృష్ణ గారు 3,000 రూపాయలు. అలాగే గోవిందయ్య గారు 2,000, కె నరసింహుడు గారు 2,000. మరి ఇలాంటి దాతలకందరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియచేసి మొదటి కాడి వచ్చిందా? గొల్లా నాగేశ్వరరావు గారు కాడి తీసుకొని రావాలండి. కాడి వెనక కాడి సాగాలి. మరి చక్కటి కార్యక్రమం కొద్దిగా వాల్యూమ్ ఇచ్చన్నా. థ్యాంక్ యూ. హలో రాజనా. ఓకే, ఈనాటి కార్యక్రమంలో మరి ఒక్కసారిగా వృషభరాజముల యజమానులకు అందరు కూడా పేరు పేరున మరొక్కసారిగా అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జి మాధవ స్వామి గారు, అలాగే జి సూర్యనారాయణ గారు, అలాగే వై కానాపురం బడేసాబ్ గారు, జి రామచంద్ర గారు, అలాగే డి వెంకటరమణ గారు, డి రవి గారు, నంగి ఈరన్న గారు, అలాగే జి వెంకటేష్ గారు, డి రామాంజనేయులు గారు, జి రంగనాయుడు గారు, అలాగే బి నాగయ్య గారు, పాల దస్తగిరి గారు, అలాగే బంగి రాముడు గారు, ఉరుకుందు గారు ప్రెస్, అలాగే బడేసాబ్ గారు, అలాగే గబ్బర్ సింగ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా ఉండాడా మీ నల్ల? ఓకే, గబ్బర్ సింగ్ అంటేనే ఆయన. మరి ఈ రోజు ఆయన స్నేహితుడు మరి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ కూడా మన ఊరికి వచ్చేసిందండి. యూట్యూబ్ లో మీరు హ్యాపీగా లైవ్ టెలికాస్ట్ అన్నా లైవ్ పెట్టండి, ఎందుకైనా మంచిది. లైవ్ టెలికాస్ట్ పెడితే ఇంకా బాగుంటుంది. మరి ఈ రోజు మన చన్నగొండ్ల గ్రామంలో యూట్యూబ్ ద్వారా లైవ్ చాలా మంది చూసుకోవచ్చు. అన్ని విధాలుగా మనమందరం కూడా సహకరిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం గావిస్తూ మరి మొదటి కాడి వచ్చిన వెంటనే ప్రారంభించాలి. మళ్ళీ నాగేశ్వరరావు గారు మీరు కాడి తీసుకొని రావాలండి. గొల్ల నాగేశ్వరరావు గారు కాడితో రావాలి. కాడి వెనక కాడి సాగాలి. వృషభరాజముల యజమానులకు ఒక సూచన, ప్రతి ఎద్దుల జతకు 7 మంది మాత్రమే ఉండాలి. ఎవరి చర్నాకోలలు వారే తెచ్చుకోవాలి. కోటి మధ్యలో ఒకవేళ కాడి ఇరిగినా అలాగే రాడ్డు వంగినా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎక్కువ సమయం అయితే ఇవ్వబడదు. ఉన్న 15 నిమిషాల సమయంలోనే ఉన్న ఆ 7 మందిలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని సర్దుబాటు చేసుకొని పూర్తి చేయాలి. మరో ముఖ్య సూచన, బార్డర్ లైన్ బండ తాకకూడదు. కుడి ఎడమల ఉన్నటువంటి గౌరవనీయ పెద్దలు మరి సిఐ గారు శ్యామరావు సార్ గారు స్వాగతం సుస్వాగతం. వారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమంలో వెల్కమ్ సార్, సాదర స్వాగతం సుస్వాగతం. గౌరవ సిఐ గారు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే బండ కుడి ఎడమల బార్డర్ లైన్ తాకకూడదు, బండ తాకకూడదు. బండ తాకితే అక్కడి నుంచే కొలతలు తీసుకోబడతాయి. ఇది సూచనల ప్రకారం సాగుతుంది. కాబట్టి ప్రజానికం అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి అందరూ కూడా అలాగే సాయంత్రం రాత్రి 8 గంటలకు
డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం కూడా ఉందండి. చిన్నపిల్లల యొక్క డాన్స్ ప్రోగ్రామ్స్, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం కూడా ఉన్నాయి. మంచి బహుమతులు కూడా వారికి ఉంటాయి. రాత్రి కార్యక్రమాన్ని, ఇప్పుడు జరిగే ఎద్దుల బండలావుడు ప్రోగ్రామ్ ని అందరూ కూడా విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ, మరి హ్యాపీగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. మరి మొదటి కాడి వస్తే ప్రారంభించుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తర్వాత ఈనాటి కార్యక్రమంలో తిరుమల రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. రెండవ బహుమతి దాత 7,516 అందిస్తూ ఉన్నారండి. ఓకే. తర్వాత అశోక్ కుమార్ గారు, కెనరా బ్యాంక్ మేనేజర్ గారిని శాల్వతో సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అయ్యా తర్వాతి గాడి రావాలి. తర్వాత మూడవ బహుమతి దాతలు సన్మానించారు. అలాగే నాలుగో బహుమతి పి మధుమోహన్ గారు, పోలీస్ మధుమోహన్ గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మల్లారెడ్డి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, అలాగే వై ఖానాపురం పారిశ్రామికవేత్త మల్లికార్జున గారు, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని అందరూ కూడా ఎంతో హ్యాపీగా, ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం గావిస్తూ ముందుకు తీసుకొస్తున్నారండి. ఎంతో ఉత్సాహభరితంగా, ఎంతో ఉల్లాసభరితంగా. నెక్స్ట్ గోవిందయ్య గారు 2,000 రూపాయల దాతలుగా ముందుకొచ్చారండి. మరి అర్చకులు, పెద్దలు ఒక్కసారి గోవిందయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం. వారు ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ఆరోగ్య దాత సిఐ శ్యామారావు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా. రైట్. ఇప్పుడు వృషభరాజముల యజమాని సమురు గిడ్డయ్య గారిని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి వృషభరాజముల జతకు కేవలం 15 నిమిషాల సమయం. ఇప్పుడు మన ముందున్నటువంటి కాడి మన చొనగొండ గ్రామానికి చెందినటువంటి గొల్ల నాగేశ్వరరావు గారి కాడి అండి. మరి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడు గౌరవనీయ పెద్దలు ఒకసారి గట్టిగా సపోర్ట్లు పెట్టాలండి. విజయ ప్రతాప్ రెడ్డి గారు గాయ కర్పూరంతో మరి దైవ సాన్నిధ్యంలో సాగుతున్నటువంటి చక్కటి కార్యక్రమాన్ని వృషభరాజంలో పోటీల్ని కొంచెం సైడ్ వెల్కమ్ సార్, స్వాగతం సుస్వాగతం. టీచర్ వెంకటేశ్వర రెడ్డి సార్ గారు మరి కాయ కర్పూరాన్ని సమర్పిస్తూ ఉన్నారండి వృషభరాజములకు. ఒక్క కాడికి మాత్రమే పూజ కాబట్టి అయ్యా వృషభరాజం యజమానికి మెమెంటో అందించండి. వృషభరాజం యజమానికి కూడా ధన్యవాదాలు. కెనరా బ్యాంక్ మేనేజర్ గారు అశోక్ కుమార్ గారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మధుమోహన్ గారు గూడూరు పోలీస్ వారు 3,016 దాతగా ప్రదాతగా 4వ బహుమతిని అందిస్తూ ఉన్నారండి. వారికి కూడా ధన్యవాదాలు. గట్టిగా చెప్పట్లు. మీరు కూడా వెళ్ళండి. 4వ బహుమతి దాత
కెనరా బ్యాంక్ మేనేజర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టడం వల్ల లోన్లు బాగా ఇవ్వాలా మనందరికి. పోయినోళ్ళకి పోయినట్లు ఇవ్వాలా లోన్లు. కరెంటుకి లోను, బండికి లోను కట్టేది ఫీల్డ్ ఆఫీసర్ చూసుకుంటాడు. అలా కట్టించేది ఫీల్డ్ ఆఫీసర్ వంతు, ఇచ్చేది మేనేజర్ వంతు. మధుమోహన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సూపర్, ఒకసారి తిప్పండి. అదే ఓకే ఓకే కాలింగ్ అందరు మనమున్నటువంటి కొల్ల నాగేశ్వరరావు గారి కాడి రెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి. అనగా 250 అడుగుల దూరాన్ని 1 నిమిషము 25 సెకండ్లలో పూర్తి చేసేసుకున్నాయండి. ఒకసారి గట్టిగా తప్పని పెట్టాలి. పూర్తి చేసేసుకున్నాయి. గారికి స్వాగతం చేసుకోవటం. కాడి గొల్ల నాగేశ్వరరావు గారి కాడి 4వ రౌండ్ పూర్తి చేసేసుకున్నాయి. అనగా 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 59 సెకండ్లు పూర్తి చేసుకున్నాయండి. ఒకసారి ఈలను చప్పట్లు రావాలండి. బ్రహ్మాండంగా రావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. పూర్తి చేసేసుకున్నాయి. అనగా 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 20 సెకండ్లను పూర్తి చేసేసుకున్నాయి. జల్దీ కడతాం సార్.
మన ముందున్నటువంటి గొల్ల నాగేశ్వరరావు గారి కాడి ఇచ్చినటువంటి 15 నిమిషాల వ్యవధిలో 4517 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఇవి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయండి. మరి రెండవ కాడి రావాలి సమర గిడ్డయ్య గారు. మరి విజయ్ ప్రతాప్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వెల్కమ్ సార్. రామచంద్ర గారు ఎక్కడ ఉన్న వేదిక దగ్గర రావాలి. రామచంద్ర గారు ఈనాటి కార్యక్రమంలో జి మాధవస్వామి గారు, జి సూర్యనారాయణ గారు, కానాపురం బడసా గారు, జి రామచంద్రయ్య గారు, డి వెంకటరమణ గారు, రవి గారు, నంగి ఈరన్న గారు, వెంకటేష్ గారు, రామాంజనేయులు గారు, రంగనాయుడు గారు, నాగయ్య अबे काला घंटा होता है मैं देख लो को निकलता हूँ किधर इधर కొడతా అడుగుల దూరాన్ని 4 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేసేసుకున్నాయి. సైడ్ వాళ్ళ దూరం కనపడి నిలబడకూడదు కదా. గడ్డం తీసుకుంటాం అంతే. జనం కోసం జన సైనికులుగా జనం యొక్క బాగోగుల కోసం పుట్టిన జన సైనికులని మన జన సైనిక కదలాలి. ఓకే, 8వ రౌండ్ పూర్తి చేసేసుకున్నా అనగా 2000 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసేసుకున్నాయి.
మందు ఊళ్ళో నువ్వు వచ్చి ఇలా తెస్తున్నావు. పది నిమిషాల సమయం పూర్తయింది. వీరికి కేవలము 5 నిమిషాలు మాత్రమే ఉందండి. 5 నిమిషాలు మాత్రమే ఉంది. తర్వాత గాడి నడిపి శేషన్న గాడి హరి కట్టుకొని రావాలబ్బా. హరి రావాలి, గాడి తీసుకొని రావాలి. ఓకే, 9వ రౌండ్ పూర్తి చేసేసుకున్నాయి. అనగా 2250 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 40 సెకండ్లు పూర్తి చేసేసుకున్నాయి. వీరికి 11 నిమిషాలు పూర్తయిపోయింది. కేవలం 4 నిమిషాలు మాత్రమే ఉంది సమయం. తర్వాతి గాడి రావాలండి. తర్వాతి గాడి రావాలి. నడిపి శేషన్న గాడి రావాలండి. ధూళ్ళు కదా తీసుకురాదు. తర్వాత నడిపి శేషన్న కానీ రావాలబ్బా. కరకులో సైడ్ 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 జరగాలి. ఎవరు లోపలికి రావద్దు. సైడ్ సైడ్ ఇవ్వాలి. 12వ రౌండ్ పూర్తి చేసేసుకున్నాయి. అనగా 3000 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 40 సెకండ్లను పూర్తి చేసేసుకున్నాయి. పెద్ద మంచి సైడ్ పోను అక్కడ నిలబడు. 11 నిమిషాలు పూర్తయిపోయింది. వీరికి కేవలం 4 నిమిషాలు మాత్రమే ఉంది. దూరం దూరం అండి. ఆ మధ్య అనుకుంటారు దూరం అండి. 45 क्या मिला प्राइस बन अभी से बाद में. अब लास्ट राउंड देखेंगे. మన సబ్స్క్రైబరు మన కస్టమర్ పిలిస్తేనే ఊరికి వచ్చాము. మిన్నల్లా గబ్బర్ సింగ్ ఎద్దుల పొడికి వచ్చాము. ఏ రోజు చెప్పాము 25,000 పని చేస్తున్నామని. అదే వర్కే ఈయన ఇన్వైట్ చేయడం వల్ల వచ్చాము ఊరికి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ ఊళ్ళో జాతర అయితే పిలిచే నేను వస్తాను. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.